నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. సమకాలీన భారతంలో తాత్విక రాజకీయ స్పష్టత ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. స్పష్టత, చతురత, దీర్ఘకాలిక వ్యూహాత్మక దార్శనికత ఈ మూడింటి మేళవింపే కమలం పార్టీ దక్షత. ఈ స్టేట్మెంట్ చాలా పెళుసుగా తోచవచ్చు, స్వీపింగ్ కామెంట్గా కూడా అనిపించవచ్చు. కానీ 7.5 దశాబ్దాల భారతదేశ రాజకీయ చరిత్రను నిశితంగా పరిశీలిస్తే బీజేపీ గురించి కళ్ళు జిగేలుమనిపించే ఒక అంచనాకు రావచ్చు, గూబ గుయ్యమనిపించే స్పష్టతకు రావచ్చు. సదరు అంచనా కొంతమందికి అద్భుతంగా తోచవచ్చు, మరికొంతమందికి అర్ధరహితంగానూ కనిపించవచ్చు. ఏపీ తెలంగాణ రాజకీయాల్లో ఒక్క ఉదుటున కుదుపు మొదలయ్యాక చాలామంది ఆశ్చర్యాలు ప్రకటిస్తున్నారు. భూమి బల్లపరుపుగా ఉందనే వాదన తెరపైకి వచ్చి సదరు వాదన క్రమంగా బలపడుతున్నట్టు దిగ్భ్రమకు గురవుతున్నారు. ఇన్నాళ్ళు అంటకాగిన వైసీపీపై అపర చాణక్యుడు అమిత్ షా నిప్పులు చెరగడమేంటని ఒకరు, జగన్ అవినీతి గురించి ఇప్పుడు తెలిసి వచ్చిందా అని మరొకరు శాపనార్థాలు పెడుతున్నారు. మన రాజకీయ పరిపక్వత ఆ స్థాయిలో ఉంది కాబట్టి వాటి గురించి కాసేపు వదిలేద్దాం. మరోసారి చెబుతున్నాను, బీజేపీకి పర్ఫెక్ట్ క్లారిటీ ఉంది. తేటదనపు చూపు ఉన్న కారణంగానే అది అనేక ఆటుపోట్లను ఎదుర్కొనగలిగింది. ఏ స్పష్టత లేకపోవడమే కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఏకైక స్పష్టత. ఇదే ఆ పార్టీ బలం, బలహీనత కూడా. కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజకీయ అస్పష్టతకు, నిలకడలేని తనానికి కారణాలు చారిత్రకమైనవి. ఈ అస్పష్టతే లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్ల పాటు అనేక పాయలను కలుపుకొని ఒక ప్రవాహంగా సాగేది కాదు. ఇక కాంగ్రెస్ పార్టీకి తాత్విక స్పష్టత గురించి బెంగలేరు. నిర్దిష్టమైన స్థల కాలాల్లో బలమైన సమూహాల ప్రాబల్యమైన నినాదాలు లేదా వాదనలు వినిపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తన తాత్విక అంశాలకు సంబంధించిన స్వరపేటికను సవరించుకుంటూ ఉంటుంది. కాన్సెప్చువలైజేషన్ ఆఫ్ పొలిటికల్ ప్రాక్టీస్ అనేది పొలిటికల్ సైన్స్ చెప్పే ఒకానొక సూత్రం. ఇదే సేద్యంలో అయితే 3వ వంతు మెరక దున్నిన తరువాత ఓ కొన గట్టు మీద నిలబడి తెరిపారా చూసి చేస్తున్న పని సవ్యంగా ఉందని ఖరారు చేసుకునే రైతు తత్వం అన్నమాట. రాజకీయ కార్యాచరణను ఎప్పటికప్పుడు మదింపు వేయడం ప్రాథమికమైన లక్షణం. వీటి గురించి విడమర్చి చెప్పేందుకు ఏపీ తెలంగాణ రాజకీయాల తాజా ఉదాహరణలు తీసుకుంటే తాజా పరిస్థితి ఇంకా బాగా అర్థమవుతుంది. ఏ రాజకీయ పార్టీకైనా తాజా స్థితిని మదింపు వేయడమే తదుపరి కార్యాచరణకు గీటురాయి. ముందు ఏపీ రాజకీయాలనే తీసుకుందాం. తెలుగు రాష్ట్రాలు నిలువునా చీలిపోయాక నవ్యాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో పూర్తిగా మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసేతర ప్రభుత్వంతో సఖ్యత ప్రదర్శించడం కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అవసరం. ప్రాంతీయ పార్టీకి సహజంగా ఉండే ఒక అనివార్యత కూడా. దీన్ని బేరీజు వేసుకున్నాకే టీడీపీ ఎన్డీఏలో స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించారు. కొంతకాలానికి అది బెడిసి కొట్టింది. అందుకు కారణాలు అనేకం. తనకు ప్రత్యర్థి లేడనే అతి విశ్వాసం, బీజేపీ దీర్ఘకాలం పాటు నిలబడే అవకాశం లేదనే తప్పుడు అంచనాలు చంద్రబాబు నిర్ణయాలకు కారణమై ఉండవచ్చు. ఆ తర్వాత తిట్ల పురాణం అందుకొని దుమ్మెత్తిపోయడంతో బాబు వైరిగా మారడం, మిగతాదంతా చర్విత చర్వణం. 2019లో నవ్యాంధ్రలో రెండోసారి ఎన్నికలు జరిగాయి. చంద్రబాబు అధపాతాళానికి పడిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది. కేసులు, ఆరోపణలు, జైళ్లు అంటూ వైరి పక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజాక్షేత్రంలో జగన్ విజేతగానే నిలిచారు. 2019లో ఎన్డీఏ 2 మరోమారు తన విజయ దుందుభిని మోగించింది. 2014తో పోలిస్తే లోక్సభలో బలం పెరిగింది. చారిత్రక సంస్కరణల ఎజెండా అమలు ఆ పార్టీ ముందున్న తక్షణ కర్తవ్యం. దేశంలోని ప్రాంతీయ పార్టీలను కట్టడి చేసేందుకు కావలసిన సవరణలన్నీ పార్లమెంట్ వేదికగానే జరగాలి తప్ప మొరటుగా ఆయా రాష్ట్రాల్లో అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీలతో దొమ్మికి దిగడం వల్ల కాదు. ఈ కారణం వల్లనే బీజేపీ తొలిసారి టీడీపీతో, మలిదశలో వైసీపీతో తాత్కాలిక స్నేహాన్ని అనివార్య పక్షంలోనే కోరుకున్నది. కేవలం ఏపీ తెలంగాణ విషయంలోనే కాదు, దేశంలో బలంగా ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీల విషయంలో చాలా స్పష్టమైన వైఖరిని అవలంబించింది బీజేపీ దేశ రాజకీయాలను సేద్యంగా పరిగణించింది. రైతు దుక్కి దున్నుతున్నప్పుడు విషప్రాణులు నాగలికి అడ్డుగా వస్తుంటాయి. వాటిని ఒడుపుగా విసిరి పారేస్తాడు తప్ప అప్పటికప్పుడు చంపి పాతర పెట్టడు. వ్యవసాయం గురించి లోతైన అవగాహన ఉన్నవారికి ఈ ఆచరణాత్మక వాస్తవం తెలుస్తుంది. ఉభయ సభల్లో బలాన్ని కాపాడుకుంటూ దేశ ఆర్థిక, సామాజిక రంగాలను ఒడుపుగా దారికి తెచ్చుకోవాలి. విదేశాంగ నీతిని పునర్నిర్వచించుకోవాలి. సమగ్రతకు ముప్పుగా మారిన సరిహద్దు వివాదాలను క్రమపద్ధతిలో పరిష్కరించుకోవాలి.
రెండు వైపులా పదును ఉన్న దౌత్యంతో కీలెరిగి వాత పెట్టాలి. ఈ కాలమంతా ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల కంగాళీని భరించాల్సిందే తప్ప కాంగ్రెస్ పార్టీ తరహాలో 356 అధికరణాన్ని ప్రయోగించలేం. పిడుక్కి బియ్యానికి ఒకే ఆయుధాన్ని వాడలేం. ఉభయ సభల్లో బలమే బీజేపీ ప్రధానం. ఆ బలమే దాని ఆయువు పట్టు. అది ఉంటేనే ఆ పార్టీ అనుకున్న సుదూర లక్ష్యాలను సాధించగలదు. అందుకు తగిన వ్యూహాన్ని అనుసరించి తీరాలి. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయంలో ఆచితూచి వ్యవహరించింది. ఆయా రాష్ట్రాల నుంచి ఎంపికైన పార్లమెంట్ సభ్యుల మద్దతును ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా స్వీకరించింది. ఇది అధికార రాజకీయాల్లో ఏర్పడే అనివార్యత. ఇప్పుడు మరోసారి సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. 2024లో దేశంలో జరిగే ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికలు కేవలం రెండు రాజకీయ పక్షాల మధ్య లేదా అనేక వర్గాలుగా చీరిన పార్టీల కూటమికి, బలమైన జాతీయ పార్టీకి మధ్య జరిగే షరామామూలు ఎన్నికలు కావు. 1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికలను మించిన ప్రాధాన్యం ఉన్న అధికార క్రీడ ఇది. బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై పట్టు బిగించాలని ప్రయత్నాలు చేసిన మాట నిజం. ఏ రాజకీయ పార్టీ అయినా తన ప్రాతినిధ్యం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పట్టు సాధించాలనే సహజంగానే చేసే ప్రయత్నమే బీజేపీ కూడా చేస్తోంది కూడా. అయితే ప్రయత్నాలు అన్ని వేళలా అనుకున్నట్లు సజావుగా సాఫీగా సాగవు. గెలిచే అవకాశాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. ఇక మిగిలింది తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు. మొన్నటి వరకు తెలంగాణపై కొన్ని ఆశలుండేవి. అనేక పరిణామాల వల్ల అవి కాస్త నీరుగారిపోతున్నట్లు అనిపిస్తోంది. వ్యూహాత్మక దృష్టి ఉన్న నాయకత్వం లేకపోవడం, సంస్థాగత బలాన్ని సరైన సందర్భంలో సరైన విధంగా సద్వినియోగం చేసుకోలేకపోవడం, అధికార పక్షం బలాన్ని అన్ని విధాలా అంచనా కట్టకపోవడం, నాయకత్వంలో సమన్వయం కొరవడడం లాంటి కారణాల వల్ల తెలంగాణ బీజేపీ సందిగ్ధతను ఎదుర్కొంటోంది. ఈ వాస్తవాన్ని కేంద్ర బీజేపీ గుర్తించింది. వాస్తవ స్థితిని గుర్తించిన తర్వాత అందుకు తగిన వ్యూహాన్నే అనుసరించాలి తప్ప భేషజానికి పోయి అభాసుపాలు కాకూడదు. తమిళనాట ద్రవిడ రాజకీయాల ప్రభావాలను దాటుకొని ఇప్పుడిప్పుడే ముందడుగు వేస్తోంది. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది. కేరళలో క్రమంగా పుంజుకుంటూ వస్తోంది. ఈ రాష్ట్రాల్లో బలపడడం అంత సులభ సాధ్యమైన విషయం కాదు. అయినా శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇక ఏపీలో వైసీపీ పాలనపై ప్రజల్లో పెరగాల్సిన పాళ్లలో వ్యతిరేకత కనిపించలేదు. టీడీపీ తన బలాన్ని పెంచుకుంది. అనుకూల మాధ్యమాలు, బలమైన సామాజిక వర్గాల పునాది కారణంగా గోరంతను కొండంత చేసి చూపడంలో సఫలీకృతమైంది. గత ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపని జనసేన క్రమంగా నిలదొక్కుంది. జనాభిప్రాయాన్ని కూడగట్టుకుంది. నికరమైన రాజకీయ కార్యాచరణ లేకపోయినా ఆశాజనకంగానే కనిపిస్తోంది. అయితే ఏపీలో బీజేపీ పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాష్ట్ర విభజన వల్ల అదనంగా వచ్చి చేరిన అపప్రద మాత్రమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆంధ్ర ప్రాంతంలో బీజేపీకి పెద్దగా జనాదరణ లేదనే చెప్పాలి. అందుకు కారణాలు అనేకం. రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు టీడీపీ కసరత్తులు మొదలుపెట్టింది. దీన్ని బీజేపీ ఆదిలోనే కనిపెట్టింది. తొందరపడి టీడీపీతో వియ్యమాడడం కన్నా బాబు కాళ్లబేరానికొచ్చే మార్గాన్ని ఎంచుకోవాలనుకుంది బీజేపీ. ఈ వ్యూహంలో భాగంగానే ఎన్నికలకు చాలా ముందే జనసేనతో పొత్తు పెట్టుకుంది. ఏపీలో జనసేనకు ముందు కన్నా పొలిటికల్ రిలవెన్స్ పెరిగింది కాబట్టి జనసేనతో ఎలాగైనా జట్టు కట్టాలని బాబు ఉబరాట పడుతున్నాడు. అందుకు టీడీపీ చెప్పే కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని. వాదన రీత్యా ఇది సరైందే, దీన్నేమీ కాదనలేం. చంద్రబాబుతో నేరుగా బేరసారాలు ఆడడం కన్నా చంద్రబాబు గురికి చేరువలో ఉన్న జనసేనతో చేతులు కలపడం వల్ల టీడీపీని ముగ్గులోకి దింపడం మేలని భావించింది బీజేపీ. చంద్రబాబు నాయుడుతో నేరుగా మంతనాలు చేయడంలో చాలా ఇబ్బందులున్నాయి. బయటకు కనిపించని అనేక ప్రభావశీల అంశాలున్నాయి. ఈ కారణంగానే బీజేపీ తెలివిగా చక్రం తిప్పింది. ఇందులో మరో ప్రయోజనం కూడా ఇమిడి ఉంది. పొత్తులో బాబు ప్రాధాన్య స్థానంలో ఉండడం వల్ల అటు జనసేనకు ఇటు బీజేపీకి పెద్దగా వనగూడేదేమీ లేదు. అదే బీజేపీ పెద్దన్న పాత్ర పోషిస్తే జనసేనకు ఆశించిన దానికన్నా ఎక్కువ సీట్లు, కావాలనుకున్న స్థానాలు బీజేపీకి దక్కే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ పొత్తు వల్ల వైసీపీ ఖచ్చితంగా ఓడిపోతుందా, టీడీపీ కూటమి గెలుస్తుందా లేదా అనేది తరువాతి సంగతి. ఏపీలో ఈ పొత్తు వల్ల వచ్చే పార్లమెంట్ స్థానాలు ఎన్డీఏ 3కి చాలా కీలకం. టీడీపీ, జనసేన, బీజేపీ పోరాడి ఓడినా కొన్ని పార్లమెంట్ స్థానాలు రాక మానవు. మెజారిటీ తగ్గి వైసీపీ మరోసారి విజయం సాధించినా ఆ పార్టీ కూడా 10-11 స్థానాలు గెలుస్తుంది. ఎన్డీఏ కూటమిదో అధికారం కాబట్టి అటు వైసీపీ, టీడీపీ కూటమి కేంద్రంతో ఉండక తప్పని పరిస్థితి.
జనసేనతో మైత్రి, వైసీపీ వ్యతిరేకత కారణంగా ఎంతో కొంత బీజేపీ కూడా ఏపీలో బలపడే అవకాశాలున్నాయి. ఇది అదనపు లాభం. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను చూస్తే వైసీపీ మరోసారి గద్దెనెక్కడం నల్లేరు మీద నడక కాదు. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి విజయం తథ్యమని చెప్పలేం. స్థానాల సంఖ్య బాగా తగ్గి వైసీపీ మరోసారి అధికారాన్ని చేపట్టినా ఆశ్చర్యం లేదు. లేదా కొసరు మెజారిటీతో బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కాదనలేం. ఏది జరిగినా బీజేపీకి కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు. వస్తేగిస్తే జనసేనకు కాస్తంత ఊరట లభించే అవకాశమే ఉంది. టీడీపీకి గట్టి గుణపాఠం వచ్చి తీరుతుంది. కాబట్టి ఏపీలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఏ రకంగానూ తప్పుబట్టలేం. అధికారమే ప్రమాణంగా మారినప్పుడు ఎంపిక విషయంలో నైతిక చర్చ చేయడం శుష్క వాదనే తప్ప మరేమీ కాదు. ఈ స్థితిలో ఏ పార్టీ ఉన్నా అదే చేస్తుంది, చేయక తప్పదు కూడా. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో దీర్ఘకాలిక ప్రయోజనాన్ని పరిపూర్తి చేసే మరో ఎత్తుగడను సిద్ధం చేసుకోవాలి. అందుకే బీజేపీ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోని పార్లమెంట్ స్థానాలపై గురిపెట్టింది. దక్షిణాది రాష్ట్రాల్లోని తమిళనాడులో మొత్తం పార్లమెంట్ సభ్యుల సంఖ్య 38, తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్ 25, కర్ణాటకలో 28, కేరళలో 20 స్థానాలున్నాయి. అంటే మొత్తం 128 పార్లమెంట్ స్థానాలున్నాయి. బీజేపీ ప్రస్తుతం విధించుకున్న లక్ష్యం 85 నుంచి 90 స్థానాలు. అంటే 5 దక్షిణాది రాష్ట్రాల్లో 90కి తగ్గని స్థానాలు సాధించి మూడోసారి అధికార పగ్గాలు చేపట్టాలి. మరిన్ని కీలక సంస్కరణలకు రంగం సిద్ధం చేయాలి. దేశ చరిత్రలో కాంగ్రెసేతర మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తక్షణ కర్తవ్యంగా బీజేపీ భావిస్తోంది. ఈ కర్తవ్యం ముందు కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ విధించుకున్న లక్ష్యాలు తాత్కాలికంగా వెనకడుగు వేసినట్టుగా కనిపించవచ్చు. అంత మాత్రాన అది వెనక్కి తగ్గినట్లు కాదు. తెలంగాణ విషయంలోనూ బీజేపీ ఇదే వైఖరి అవలంబించింది. రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలన్న బలమైన లక్ష్యంతోనే కేంద్ర నాయకత్వం శాయశక్తులా స్థానిక నాయకత్వానికి తోడ్పాటునందించింది. చేపలు పట్టడం నేర్పవచ్చు కానీ అస్తమానం చేపలు పట్టి ఆకలిని తీర్చలేం. ఉత్సాహాన్ని, వ్యూహాత్మక వైఖరిని సమపాళ్లలో ప్రదర్శించడంలో తెలంగాణ బీజేపీ సంయమనాన్ని కోల్పోయింది. కంటికి కనిపిస్తున్న జనాగ్రహమంతా ప్రభుత్వ వ్యతిరేకతగా తర్జుమా అయి తీరుతుందనే అత్యాశను కనబరిచింది. అందుకే వెంటనే నిరుత్సాహానికి గురైనట్లు కనిపిస్తోంది. కేసీఆర్ లాంటి ఉద్దండ పిండుల ముందు పావులు తెలివిగా కదపాలి. ద స్కిల్ఫుల్ లీడర్ సబ్డ్యూస్ ద ఎనిమీస్ ట్రూప్స్ వితౌట్ ఎనీ ఫైటింగ్. హీ క్యాప్చర్స్ దేర్ సిటీస్ వితౌట్ లేయింగ్ సీజ్ టు దెమ్. హీ ఓవర్థ్రోస్ దేర్ కింగ్డమ్ వితౌట్ లెంతీ ఆపరేషన్స్ ఇన్ ద ఫీల్డ్ అన్నాడు చైనా యుద్ధ నిపుణుడు సున్సు. యుద్ధం లేకుండా వైరి సేనల్ని బెదరగొట్టాలి. ఏమీ మిగల్చకుండా శత్రు స్థావరాల్ని స్వాధీనం చేసుకోవాలి. సుదీర్ఘమైన పోరాటాలు లేకుండానే రాజ్యాన్ని కూల్చగలిగేవాడే నైపుణ్యం గల నాయకుడు అంటాడు. మొత్తంగా బీజేపీ అందరికీ అన్ని లక్ష్యాలను బోధించింది. అవకాశాలను విడమర్చి చెప్పింది. సాధ్యాసాధ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించమని ఆజ్ఞాపించింది. ఎన్డీఏ 3 ఏర్పడిన తర్వాత మరో అశ్వమేధ యాగానికి సిద్ధమవుతోంది. ఇది తాజా స్థితి. ఇక్కడ ఎవరి ఆయుధాలు వారివి, ఎవరి శక్తి వారిది, ఎవరెవరి కథన చాతుర్యం వారి సొంతం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.